టుడే మనం చేస్తున్నాం అటుకుల ఉప్మా. అటుకుల ఉప్మాలోకి కావాల్సినవి అటుకులు, పసుపు, సాల్ట్, అలాగే పోపులు, ఎండుమిర్చి, జీడిపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు. ఇంకా ఏమన్నా శనగపప్పు ఇవన్నీ వేసుకునేలా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వరకే వేస్తున్నాను. అలాగే కొంచెం నూనె. ఇప్పుడు ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు మనం దీంట్లోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపులు వేసుకోవచ్చు. పోపులు మంచి త్వరగా టేస్ట్గా ఉండటం గురించి దీంట్లోని చిటికెడు అంటే చాలా కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. చిన్న మంట మీద బాగా వేగనిద్దాం. ఇలా వేగుతున్నప్పుడే కొంచెం దీంట్లోనే పసుపు కూడా వేసేసుకోవచ్చు. ఈసారి పోపులు కూడా వేగిపోయినట్టు ఉన్నాయి కదా, ఎందుకంటే జీడిపప్పు కూడా కొంచెం రెడ్డిష్ కలర్లో కొంచెం చేంజ్ అయింది కాబట్టి ఈసారి అటుకులు వేసేసుకోవచ్చు. మనం ముందరగానే కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. లేదు అంటే కొంచెం నీళ్ళతోటి బాగా కడిగేసి ఆరబెట్టుకున్నా చాలు. దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఈ టైంలో మనకి గ్యాస్ వెలిగించాలి అనేది ఏం లేదు. గ్యాస్ కట్టేసైనా సరే ఇది కలుపుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ అటుకులు ఉప్మా అనేది చాలా బెటర్, ఎందుకంటే మన షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. అంతేకాదు ఇంకా చాలా విధంగా అటుకులతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పమంటే మాత్రం నాకు గుర్తులేదు. నేను మళ్ళీ అవన్నీ ఒకసారి చూసుకొని అప్పుడు చెప్తాను వాటి గురించి. మళ్ళీ అటుకులతో ఇంకోటి కూడా చేస్తాను, అప్పుడు మళ్ళీ పెడతాను. ఈసారి అటుకులు వేరుశనగలతో పెడతాను.
ఈసారి లడ్డు పెడతాం, చూద్దాం అది ఎలా వస్తుందో. మన అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. దీంట్లోకి ఇలా తినాలి అనుకుంటే ఇలా తినేయచ్చు, లేదు దీంట్లో కొంచెం ఏదైనా గ్రేవీ కలుపుకొని తినచ్చు, లేదు అంటే కొంచెం నిమ్మరసమైనా కూడా కలుపుకొని తింటే బాగుంటుంది. నేనైతే నిమ్మరసమే కలుపుతాను, నాకు నిమ్మరసం ఇష్టం. చూద్దాం. అయిపోయింది, అటుకుల ఉప్మా రెడీ. అటుకుల ఉప్మాలోకి కొంచెం నిమ్మరసం కూడా వేసుకుందాం. వేసుకొని మళ్ళీ ఒకసారి గ్యాస్ వెలిగించుకొని ఒకసారి మళ్ళీ అటు ఇటు బాగా కలిపేసుకుంటే మన అటుకుల ఉప్మా ఇంకా రెడీ అయిపోయినట్టు. నా రెసిపీ కానీ నచ్చినట్టయితే మీకు తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కానీ చాలామంది ఒక్కలో కూడా లైక్ చేయట్లేదు. ఈసారి తప్పకుండా లైక్ చేయండి. మీ అందరికీ నచ్చినాయి అనే అనుకుంటున్నాను ఆ వంటలు అయితే. మరి ఎలా ఉంది ఈసారి టేస్ట్ చేద్దామా? సూపర్, బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి.